నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. బయో వెపన్స్, అతి బీభత్సమైన భయానకమైన బయో వెపన్స్ అమెరికా తయారు చేస్తోంది దాదాపు 30 దేశాల్లో. అది వాళ్ళ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ ఆవిడ చెప్పిన విషయాలే. ఇవి మనకు కొత్త కాదు, ఈ బయో ల్యాబ్స్ అనేవి మనకు కొత్త కాదు. మన దేశంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదివరకు ఉన్నట్టు సమాచారం ఇప్పుడు ఉన్నాయో తెలియవు. బట్ దాని వెనకాల డీప్ స్టేట్ ఉంది అనేది అప్పటి నుంచి వస్తున్న ఇదే. ఈరోజు వాళ్ళు ఓపెన్గా 30 దేశాల్లో ఏం చేస్తున్నాడు అంటే, అమెరికా మినహా ప్రపంచ దేశాలు నాశనం అయిపోవాలి, అమెరికా మినహా ప్రపంచ దేశాల పౌరులు చచ్చిపోవాలి. ఇలా ఈ బయో ల్యాబ్స్కి వాళ్ళు అక్కడికి వెళ్ళి రకరకాల పరీక్షలకు గురై వాళ్ళకి వెపన్స్గా మారాలి. ఏంటండి ఈ దుర్మార్గం? మీరు ఇందాక అన్నట్టుగా అమెరికా ప్రజలు బాగుండాలి, మిగతా వాళ్ళందరూ చనిపోవాలి అనేది మాత్రమే కాదు, ఈవెన్ అమెరికా ప్రజలు చనిపోయినా పర్వాలేదు అనేదే వాళ్ళ లైన్. అసలు బేసికల్లీ దీని డీటెయిల్స్ కొంచెం డీటెయిల్డ్గానే మనం డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ మీరు ఇందాక చెప్పారు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా డైరెక్టర్ తులసి గబార్డ్ ఆమె రాజీనామా సమర్పించారు. ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతూ ఉన్నారు. ఈ జూన్ 30వ తేదీ వరకు ఆమె పదవీ కాలం ఉంది. అంటే ఆమె రిజిగ్నేషన్ ఇచ్చింది కానీ యాక్సెప్ట్ చేశారు. అంటే 30వ తారీఖు వరకు, ఈ జూన్ ఎండ్ వరకు కూడా ఆమె ఆ పదవిలో కంటిన్యూ అవుతున్నారు. ఆమె దిగిపోయే ముందు ఈ ఒక బాంబ్ బ్లాస్ట్ చేసినట్టుగానే ఒక పెద్ద సంచలనమైనటువంటి డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్ ఏంటి అని అంటే, అమెరికా ఫండింగ్ తోటి సుమారు 30 దేశాల్లో 120 బయో ల్యాబ్స్ ఉన్నాయి అని ఆమె ప్రకటించింది. ఎవరో మామూలు వ్యక్తి ప్రకటించింది కాదు, ఇది నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్, ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె ప్రకటించినటువంటి విషయం. అఫ్ కోర్స్ ఈ విషయం మీద గత చాలా సంవత్సరాలుగా అమెరికా సమాజంలో చర్చ జరుగుతోంది. అంటే అమెరికా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని అప్పుడు సద్దాం హుస్సేన్ ఉరిదీయడానికి అదే మేజర్ కారణంగా చూపించారు. బయో వెపన్స్ ఉన్నాయి దగ్గర, కెమికల్ వెపన్స్ ఉన్నాయి, ఏవో ఒక మొత్తం కొన్ని వందల వేల మందిని, లక్షల మందిని చంపేస్తాడు, మానవాళికే కంటకంగా మారాడు సద్దాం హుస్సేన్, అందుకే ఆయన ఉరిదీస్తున్నామని అప్పుడు అమెరికన్ నెరేటివ్. అది వెస్టర్న్ కంట్రీస్ అందరూ ఆ నెరేటివ్ బిల్డ్ చేశారు సద్దాం హుస్సేన్ చుట్టూ. సో ఆ టైంలో కూడా ఈ చర్చ వచ్చింది, మరి అమెరికా కూడా ఫండ్ చేస్తోంది కదా అని. దాన్ని మెయిన్ ఎలీట్ పర్సన్స్ లేదా అమెరికాలో ఉన్నటువంటి కీలక విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా దాన్ని తిరస్కరించారు. అసలు ఏం లేదు, ఇక్కడ అమెరికా ఏ దానికి ఫండ్ చేయట్లేదు అని చెప్తూ వచ్చారు. ఈవెన్ ఇదే విషయాన్ని తులసి గబార్డ్ కూడా అన్నారు. తులసి గబార్డ్ నిన్న ఆమె ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేసే టైంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది తన ట్విట్టర్ హ్యాండిల్లో. ఆమె చెప్పిన మాట ఏంటంటే, పొలిటీషియన్స్, సో కాల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్ ఫౌసీ అండ్ ఎంటిటీస్ విత్ ఇన్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్ నేషనల్ సెక్యూరిటీ టీమ్ లైడ్ టు ద అమెరికన్ పీపుల్ అబౌట్ ద existence of US funded and supported labs. అమెరికా ప్రజలకి వాళ్ళకు అబద్ధాలు చెప్పారు ఈ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ బయో ల్యాబ్స్ విషయంలో. కొంతమంది సోకాల్డ్ పొలిటీషియన్స్, కొంతమంది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్గా లేకపోతే మెడికల్ ఫ్రాటర్నిటీలో చాలా గొప్ప వ్యక్తులుగా పేరెన్నికైనటువంటి డాక్టర్ ఫౌసీ లాంటి వాళ్ళని పేరు కూడా మెన్షన్ చేశారు. ఎవరి ఫౌసీ అంటే డాక్టర్ యాంటోనీ ఫౌసీ ఆయన పేరు. ఈయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి ఈయన సుదీర్ఘకాలం పాటు ఆయన డైరెక్టర్గా పనిచేశాడు అమెరికాకు సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా ఫండింగ్, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బయో ల్యాబ్స్ అన్నిటికీ కూడా ఫండింగ్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి యాంటోనీ ఫౌసీ. ఈ యాంటోనీ ఫౌసీ మీద గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్లో అధ్యక్షుడిగా ఉన్న టైంలో కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. అప్పుడే మనకు చైనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు చైనా వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే అది లీక్ అయింది, రైట్? సో లీక్ అయిందా, లీక్ చేశారా అనే క్వశ్చన్ కూడా అప్పట్లో చాలా వచ్చింది. అప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు. నేను కూడా చాలా ఎక్స్టెన్సివ్ స్టోరీస్ కొన్ని చేశాను నేను. ఆ టైంలో ఈ వుహాన్ వైరాలజీ ల్యాబ్కి ఫండ్ చేసింది అమెరికా, యాంటోనీ ఫౌసీయే ఆ ఫండ్స్ ఇచ్చాడు. అంటే వ్యక్తిగత స్థాయిలో ఇచ్చాడు, గవర్నమెంట్ స్థాయిలోనే. కాకపోతే ఇవన్నీ సీక్రెట్ గా ఉంచుతారు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఆ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ని ఈమె డీక్లాసిఫై చేసింది, అంటే విడుదల చేసింది. సరే, ఈమె 30 దేశాల్లో అన్నప్పుడు అన్ని దేశాలు, ఇప్పుడు చైనా వుహాన్ వైరాలజీ ల్యాబ్కి ఇచ్చిన డబ్బులు లేకపోతే మిగతా దేశాల్లో ఇచ్చిన డబ్బులు అన్నింటినీ మెన్షన్ చేయకుండా ఏం చేస్తుందంటే 100% డెఫినెట్లీ 30 దేశాల్లో ఒకే ఒక దేశానికి సంబంధించిన ల్యాబ్స్ డీటెయిల్స్ ని ఇప్పుడు రిలీజ్ చేసింది తులసి గబార్డ్. ఆ ఒక దేశం ఏంటి అంటే ఉక్రెయిన్లో 40 బయో ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ఆమె ఉద్దేశం ఏంటి, ఆమె ఎందుకు ఉక్రెయిన్ని ప్రస్తావించింది అని అంటే కనుక, మిగతా దేశాలన్నీ చెప్పలేదు. మిగతా దేశాలన్నీ కూడా చెబితే ఈరోజు ఒక పెద్ద, నాకు తెలిసి ఇప్పుడు వచ్చింది సార్, ఎప్స్టైన్ ఫైల్స్ కంటే పెద్ద దుమారమే. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఆ ఒక్క ఉక్రెయిన్లో 40 బయో ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ 40 బయో ల్యాబ్స్లో ప్లేస్ చెప్తాను: లీవ్, చెర్నివ్, టెర్నోపిల్,
కీవ్, ఖార్కివ్, ఇలా అనేక ప్రాంతాల్లో. అండ్ బయాలజికల్ వెపన్ స్టోరేజ్ ఉంది ఒక దగ్గర ఒడిశాలో. ఒడెసా అనే ఒక ప్లేస్ ఉంది ఉక్రెయిన్లో, అక్కడ బయాలజికల్ వెపన్స్ స్టోరేజ్ ఉంది. నిజానికి ఈ బయాలజికల్ వెపన్స్ తయారు చేయడం అనేది అంతర్జాతీయ సూత్రాలకే విరుద్ధం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. అట్లాంటి చట్టాలకు విరుద్ధంగా ఉన్నదాన్ని అమెరికానే చేస్తోంది, అమెరికా ఫండింగ్తో చేస్తోందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరే ఇప్పుడు ప్రకటించింది. దీని మీద వెస్టర్న్ మీడియాలో ఎక్కడ స్టోరీస్ పెద్దగా లేవు, జస్ట్ పైన వార్తా కథనాలు వచ్చాయి, పెరిఫెరల్గా టచ్ చేశారు కానీ ఎక్కువగా చేయట్లేదు. ఎందుకు అంటే ఇది అమెరికా ప్రెసిడెంట్ లేదా అమెరికా ప్రభుత్వం కంటే కూడా డీప్ స్టేట్ అని చెప్పబడే అంతర్గత, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, డీప్ స్టేట్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ఎట్లా చెప్పాలో తెలియట్లేదు కానీ వెనకాల ఉండేటువంటి శక్తులు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని సామ్రాజ్యం, ఒక చీకటి సామ్రాజ్యం, ఎస్ పర్ఫెక్ట్ వర్డ్, ఆ చీకటి సామ్రాజ్యం దీన్ని ఆపుతోంది. ఈ నెరేటివ్స్ ఎక్కడ బయటకు రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను యాంటనీ ఫౌసీ అనే వ్యక్తి గురించి. యాంటనీ ఫౌసీ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. సో అయితే ఈ చైనా వైరస్ అని అప్పట్లో ఆయన ప్రకటించాడు కూడా, డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కానీ ఆ తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసినా కానీ అది యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గానే ఈ వైరస్ వచ్చింది, కోవిడ్ స్ప్రెడ్ అయింది అని చెప్పేసి దాన్ని జస్ట్ అట్లా పక్కకు జరిపేశారు. నిజంగా ఆ తర్వాత మళ్ళీ ఆ చర్చ కూడా లేదు. మీరు చూడండి, చైనాని ఎవరు దోషిగా కూడా చేయలేదు. ఓకే, ఎందుకు అని అంటే దీన్ని ఫండ్ చేసింది అమెరికా కాబట్టి. అండ్ యాంటనీ ఫౌసీ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో, జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ప్రెసిడెంట్కి చీఫ్ మెడికల్ అడ్వైజర్గా నియమింపబడ్డాడు. ఇంకా ఆయనను ఎలివేట్ చేశారు. అండ్ ఆయన జో బైడెన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న టైంలో, అంటే ఆయన ఎలక్షన్స్ ఓడిపోయి ఆయన అధ్యక్షుడిగా తప్పుకుంటున్న టైంలో ఆయన ఈ యాంటనీ ఫౌసీకి పార్డెన్ ఇష్యూ చేశాడు. అంటే మామూలుగా ప్రెసిడెంట్కి రైట్స్ ఉంటాయి కదా, వాళ్ళకైనా క్షమాభిక్ష పెడతారు. సో ఎవరైనా సరే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఈ పర్టికులర్ వ్యక్తులపైన విచారణ జరపడానికి కూడా వీలు లేదు అని యాంటనీ ఫౌసీ పైన పార్డెన్ ఇష్యూ చేయడం జరిగింది, పార్డెన్ ఇవ్వడం జరిగింది, ఆయనకు క్షమాభిక్ష పెట్టడం జరిగింది. అంటే ఎందుకు యాంటనీ ఫౌసీ ఇప్పుడు కీలకం, ఆయన ప్రస్తావన ఇప్పుడు తులసి గబడ్ చేశారు. అది కూడా ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయే టైంలో ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో ఇది ఇక్కడితో ఆగకూడదు, ఇది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కంటిన్యూ అంటే దీన్ని ఇంకొంచెం వెలుగులోకి తీసుకురావాలి. ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు ఉక్రెయిన్కి సంబంధించి, మిగతా డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వైరాలజీ ల్యాబ్స్లో, ఈ బయో ల్యాబ్స్లో ఏం జరుగుతోంది, అమెరికా ఎందుకు ఫండ్ చేస్తోంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇందాక మనం అనుకున్నాం చీకటి సామ్రాజ్యం, ఒక డీప్ స్టేట్ యాక్టివిటీ అని. యాక్చువల్గా నేను దీని మీద చాలా స్టడీ చేశాను వాసు గారు, మనం ఇంకా ఎప్పుడైనా కొంచెం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అప్పట్లో రాట్షైల్డ్ ఫ్యామిలీ అని ఉండింది. రాట్షైల్డ్ ఫ్యామిలీ యూజెనిక్స్ మీద వాళ్ళు ఫండ్ చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా కూడా వీళ్ళు ఒక 2-3 లాబీస్ ఉంటాయండి మేజర్గా ప్రపంచాన్ని డిక్టేట్ చేస్తున్నవి. ఒకటి ఆయిల్ లాబీ, 2 ఫార్మా లాబీ, 3 వెపన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ. దీన్ని ఏమంటారంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు అమెరికాలో అయితే. సో ఈ 3 ఇండస్ట్రీస్ ప్రపంచాన్ని నడిపిస్తాయి. డబ్బుల పరంగా కావచ్చు, కంట్రోల్ చేయడం, ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో గత 30 సంవత్సరాల నుంచి ఏంటంటే టెక్నాలజీ కంపెనీల ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, అంటే బ్లాక్ రాక్ లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కంట్రోల్ చేయడం. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు దాంట్లో ఆయిల్ అనేది పక్కన పెడదాం, ఆయిల్ లాబీని పక్కన పెడదాం, బట్ ఫార్మా లాబీ అండ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఈ రెండింటిని అనుసంధానించబడ్డటువంటి ఒక వ్యవస్థ ఈ బయోల్యాబ్స్. ఒకవైపు ఫార్మా లాబీ అంటే ఏంటి, ఫస్ట్ ఒక వైరస్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనం చాలా సంవత్సరాలకి చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏ వైరస్ వచ్చినా అది ఆఫ్రికా దేశాల్లోనే పుడుతుంది. ఎబోలా దగ్గర నుంచి ఈవెన్ ఎయిడ్స్ కూడా చింపాంజీల్లో వచ్చింది, ఇది ఆఫ్రికన్ దేశాల్లో పుట్టిందని. ఎయిడ్స్ లేదా ఎబోలా కావచ్చు, ఈవెన్ యాంథ్రాక్స్ కావచ్చు, ఈవెన్ H1N1 ఇట్లాంటి ఈ సిరీస్ ఆఫ్ వైరస్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడతాయి, ఆఫ్రికన్ కంట్రీస్లో అని చెప్తారు. ఒక కరోనా వైరస్ చైనా వైరాలజీ ల్యాబ్ అని అంటాం. బట్ బేసికల్లీ ఎందుకు ఆఫ్రికన్ దేశాల్లో పుడుతున్నాయి, ఎందుకు థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే ఈ వైరస్ పుడుతోంది అని అంటే, ఈ బయో ల్యాబ్స్లో అంటే దీని కాన్స్పిరసీ వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏంటంటే, ఈ ఫార్మా కంపెనీస్ చేసే పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీస్, ఈవెన్ మన భారతదేశంలో ఉండేటువంటి చిన్న డ్రగ్ ఇండస్ట్రీ ఇది కాదు. సో అది ఒక పెద్ద విష వలయం. సో అందులో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ వైరాలజీ ల్యాబ్స్, బయో ల్యాబ్స్ పెట్టి అక్కడ రీసెర్చ్లు చేస్తారు. అంటే వైరస్ మ్యూటేషన్ ఎట్లా జరుగుతుందో చూసే ప్రయత్నం. ప్యాథోజెన్స్ అంటారు, ఆ ప్యాథోజెన్స్ మ్యూటేషన్ ఏ విధంగా జరుగుతుంది, సో ప్యాథాలజీకి సంబంధించి అండ్ DNA ఎలా మారుతోంది, అవి యానిమల్స్ మీద టెస్ట్ చేయడము, హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించడము, హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడము. సో ఫస్ట్ అసలు వైరస్లని రాకుండా అడ్డుకోవడం కోసం కొత్త వైరస్లని సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది.
సో వైరస్లు వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడో దగ్గర దాన్ని టెస్ట్ చేయాలి కదా. ఆ టెస్ట్ చేయడానికి ఒక ప్లే గ్రౌండ్ లాగా, ఒక ల్యాబొరేటరీ లాగా ఈ ఆఫ్రికన్ దేశాలని వాడుకుంటారు. అక్కడ పాపం మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, ఎవడెక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, అమెరికన్ ప్రజలు బతికితే చాలనేది ఒక 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 రైసిస్ట్ మైండ్ సెట్. అండ్ ఎందుకు ఇది అంటే రాట్షెల్ ఫ్యామిలీ అప్పట్లో యూజెనిక్స్ అనే ఒక రీసెర్చ్ చేసింది. యూజెనిక్స్ రీసెర్చ్లో ఏంటంటే వాళ్ళది అమెరికాలో పుట్టినవాడు లేదా బ్రిటిష్ రేస్ అంటే ఆ జాతికి చెందినవాడు మాత్రమే గొప్పవాడు, మిగతా జాతులన్నీ నశింపజేయవచ్చు, వాళ్ళందరూ చచ్చిపోయినా ప్రాబ్లం లేదు, ఈ జాతిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మిగతా జాతులన్నీ చచ్చిపోవాలి అని అప్పట్లో ఆ యూజెనిక్స్ నుంచి వచ్చినటువంటి తదనంతర పరిణామాల్లో భాగంగానే ఈ జనాభా నియంత్రణ అనేది వచ్చింది. పాపులేషన్ కంట్రోల్ అనే మాటని పాలసీలుగా మార్చడం మొదలైంది. అమెరికా హెన్రీ కిసెంజర్ వీళ్ళందరూ వచ్చి దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే ఈ ఆఫ్రికన్ దేశాలని ల్యాబొరేటరీగా వాడడము, వైరస్ని తీసుకురావడము, అండ్ వైరస్ని ఫస్ట్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది, వైరస్ని కంట్రోల్ చేయాలంటే, వైరస్ నుంచి విముక్తి పొందాలంటే మళ్ళీ వ్యాక్సిన్స్ మనమే తయారు చేస్తాం. ఫస్ట్ వైరస్ తయారు చేస్తాం, తర్వాత వ్యాక్సిన్లు తయారు చేస్తాం, వ్యాక్సిన్లు అమ్ముకుంటాం. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఒక ఫార్మా లాబీ. దీనికి బయో వెపన్స్ తోడైతే, ఇప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా దీనికి తోడైతే, సో బయో వెపన్స్ తయారు చేసి ఆయా దేశాల్లో అస్థిరత క్రియేట్ చేయడం, ఆయా దేశాలని పూర్తిగా నాశనం చేయడం, డైరెక్ట్ యుద్ధం చేయకుండా అంటే మిజైల్స్ కొట్టకుండా, బయోవార్ మిజైల్స్ కొట్టాల్సిన అవసరం లేదు, ఓ చిన్న వైరస్ వదిలితే చాలు జనాలు చనిపోతారు, ఆ దేశం కంట్రోల్లోకి వస్తుంది. ఆ దేశాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాము? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే వుహాన్ వైరస్ వచ్చిన టైంలో మనము మన వ్యాక్సిన్ని మనం తెచ్చుకోకపోయి ఉంటే ఈరోజు భారతదేశం బ్యాంక్రప్ట్ అయ్యేది. 100% దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వ్యాక్సిన్ల కోసం నిజంగా ఇప్పుడు ఏ ఫైజరో లేకపోతే ఇట్లాంటి కంపెనీలు, మోడర్నా ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు అందరూ ఇట్లా వేచి చూస్తూ ఉన్నారు. నిజంగా భారత్కి మనం ఇప్పుడు వ్యాక్సిన్లు అమ్ముకోవడానికి మనకు టైం వచ్చింది, విపరీతంగా డబ్బు చేసుకోవచ్చు అని వాళ్ళకు చెక్ పెడుతూ మన వ్యాక్సిన్ మనం తయారు చేసుకోగలిగాం. లేకపోయి ఉంటే ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడు? సింపుల్ అర్జెంటీనా, బ్రెజిల్ ఇట్లాంటి దేశాలని ఆ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వాలి అని అంటే, మీ దేశానికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని అంటే మీరు మీ సావరిన్ రైట్స్ మాకు ఇవ్వాలి అని అడిగారు. బ్రెజిల్ని అడిగారు వీళ్ళు, బ్రెజిల్ని, అర్జెంటీనాని ఇట్లాంటి దేశాలు లాటిన్ అమెరికన్ కంట్రీస్ని అడిగారు, మీకు వ్యాక్సిన్ కావాలా, అయితే మీ సావరిన్ అసెట్స్ని మాకు ఇవ్వండి అని అన్నారు. సో అంటే దేశ సార్వభౌమాధికారాన్నే పణంగా పెట్టి వ్యాక్సిన్లు కొనుగోలు చేసే స్థాయికి వీళ్ళు తీసుకొస్తారనమాట. సో భారతదేశం లాంటి దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళం మనం ఓవర్కమ్ చేసాం. అందుకే చైనా చేసినటువంటి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అమెరికా చేస్తూ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ 1-2 సార్లు మాట్లాడాడు, కానీ ఆ తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొట్టిపారేసింది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో డొనాల్డ్ ట్రంపే మొన్న ఏం చేశాడంటే ఈ బయో ల్యాబ్స్కి ఫండింగ్ మొత్తం ఆపేశాడు. 2025 మే నెలలో బయో ల్యాబ్స్ ఎక్కడెక్కడైతే అమెరికా ఫండ్ చేస్తుందో వాటన్నిటిని ఆపేశాడు. అండ్ యుఎస్ ఎయిడ్ పేరిట జరుగుతున్నటువంటి వృధా ఖర్చులు అండ్ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీని ఎట్లా తీసుకెళ్తున్నారనే దాన్ని తీసుకొని ఈయన వర్క్ చేశాడు. అఫ్కోర్స్ ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, డొనాల్డ్ ట్రంప్ 2-3 ఏళ్ళగానే మళ్ళీ మొదలు పెడతారు. బట్ ఇవన్నీ అవేర్నెస్తో ఉండడం, మన ప్రజల్లోకి ఇవి అవగాహనలోకి రావడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ 30 దేశాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడెక్కడైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో అక్కడెక్కడ ఉంటాయి. ఈవెన్ భారతదేశంలో కూడా ఉండవచ్చు బయో ల్యాబ్స్, వాటికి కూడా వాళ్ళు ఫండ్ చేస్తూ ఉండవచ్చు. ఆ ఫండింగ్ ఎలా వస్తుంది? రహస్యంగా వస్తుంది. నేను అందుకని అక్కడే ఈ చీకటి సామ్రాజ్యం లేదా డీప్ స్టేట్. అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఫండింగ్ వెనకకెళ్ళి చూస్తే కొన్ని లింక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఫండ్ వచ్చింది అనుకోండి, ఆ ఫండ్ ఎట్లా వస్తుంది? ఒక పర్టికులర్ ఒక ఎన్జిఓకి వస్తుంది, ఆ ఎన్జిఓ నుంచి ఇంకొక ఎన్జిఓకి వెళ్తుంది, ఆ ఎన్జిఓ నుంచి ఇంకొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ త్రూ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. చూడడానికి మనకు చాలా లీగల్గా కనబడుతుంది. ఎవరు ఇన్వెస్ట్ చేశారు అని అంటే పర్టికులర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పలానా ఎక్స్ అనే వ్యక్తి డీప్ స్టేట్ అనుకుందాం, ఒక వై అనే వ్యక్తి ఎన్జిఓ నడుపుతున్నాడు అనుకుందాం, ఒక వాసు గారు నాకు ఇన్వెస్ట్ చేశారు, నేను నా కంపెనీ నడుపుతున్నాను, వాసు గారు నాకు ఇన్వెస్ట్ చేశారు. వాసు గారికి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అక్కర్లేదు, ఇండియన్ లా ప్రకారం వాసు గారు ఇన్వెస్ట్ చేయడం నాకు కావాలి. అంత వాసు గారు కరెక్ట్ క్లీన్ మనీ మెయింటైన్ చేస్తున్నాడా అన్నది వరకే మనం స్క్రూటినీ చేస్తాం. కానీ వాసు గారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎగ్జాక్ట్లీ అక్కడే డీప్ స్టేట్ వర్క్ చేసేది. డీప్ స్టేట్ ఏం చేస్తారంటే ఆ వెనకాల ఉంటుంది అనమాట ఆ షీల్డ్గా. ఇప్పుడు బ్లాక్ రాక్ అనే ఒక సంస్థ ఉంటుంది. బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా అన్ని దేశాల్లో ఉంటాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, నువ్వు ఏ సిలికాన్ వ్యాలీ కంపెనీని తీసుకోండి, 90% సిలికాన్ వ్యాలీ కంపెనీస్ అన్నింటినీ కంట్రోల్ చేసేది బ్లాక్ రాక్. బ్లాక్ రాక్ చాలా బాగానే కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఆ వెనకాలకి అంటే ఆ లైన్ వెనకాలకి వెళ్తూ ఉంటే దానికి మళ్ళీ లింక్ ఎక్కడ మొదలవుతుందంటే రాట్షెల్డ్ ఫ్యామిలీ, రాక్ఫెల్లర్ ఫ్యామిలీ, లేకపోతే జేపీ మార్గన్ ఫ్యామిలీ,
లేకపోతే డ్యూపాంటో ఫ్యామిలీ, ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ కంట్రోల్ చేస్తాయి. సో ఇది ఒక పెద్ద స్పైడర్ వెబ్. బట్ యా, అఫ్ కోర్స్ ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ భారత ప్రభుత్వం వీటిని గుర్తించింది కాబట్టి భారత ప్రభుత్వం జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు FCRAని కట్ చేయడం కానీ, చాలా NGOల మీద స్క్రూటినీ చేయడం కానీ, డాట్స్ కనెక్ట్ చేయాలంటున్నాను. FCRAని కంట్రోల్ చేయడం, ఇప్పుడు దాని మీద అమెరికన్ పార్లమెంట్లో పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు అదే గొడవ కదా. ఇప్పుడు మొన్నవాడు FCRAని బేస్ చేసుకునే కదా ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఒత్తిడి తీసుకొస్తారు. నేను అదే అంటున్నాను, ఇక్కడ మనం ఏదైతే కంట్రోల్ చేస్తుంటామో దీన్ని ఆపడం కోసం అమెరికన్ వైట్ హౌస్ ఇన్వాల్వ్ అవుతుంది, ఓకే, యూరోపియన్ పార్లమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ ముందుకు వస్తుంది, IMF ముందుకు వస్తుంది, యునైటెడ్ నేషన్స్ రెస్పాండ్ అవుతుంది. ఇవన్నీ ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసిందే డీప్ స్టేట్. సో దట్ డీప్ స్టేట్ అనే ఒక చీకటి సామ్రాజ్యాన్ని గురించి మనము అట్లీస్ట్ అర్థం చేసుకోవడం అయితే చేయాలి. అందుకే ఇమీడియట్గా కంక్లూషన్స్లోకి వచ్చేసి మోదీ అయిపోయాడు, ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇట్స్ ఎ రాంగ్ అజంప్షన్. మోదీ ఈస్ ఫైటింగ్ ఎ బిగ్ బ్యాటిల్. ఇక్కడ ఉన్న రెస్పాన్స్ అండి మాట్లాడిన తర్వాత, అదే అండి, మాట్లాడిన తర్వాత నిజంగా రిపబ్లికన్స్ వీళ్ళు కొంత మాట్లాడుతున్నారు, కానీ మీడియా చాలా క్వైట్గా ఉంది. నేను చాలా సర్చ్ చేస్తున్నాను యాక్చువల్లీ, దీని మీద ఎక్కువ డిస్కషన్స్ లేవు, చాలా తక్కువ డిస్కషన్, దానికి ఎక్కువ కవరేజ్ ఇవ్వరు. ఫస్ట్ దాని మీద చర్చ జరగదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది జూన్ 12వ తేదీన తులసి గబార్డ్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు మీడియాలో రాలేదు, తెలుగు మీడియా కాదు, నేషనల్ మీడియాలో కూడా కనిపించలే. హౌ దే కంట్రోల్ మీడియా అనేది మీరు అర్థం చేసుకోండి. ఇది చిన్న విషయం కాదు కదా. ఆల్మోస్ట్ 120 బయోల్యాబ్స్ 30 దేశాల్లో ఉన్నాయి అని అమెరికన్ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ప్రకటించడం అనేది చిన్న విషయమా? అమెరికా ఫండ్ చేస్తోంది బయోల్యాబ్స్కి అని. అందులో ఆమె చెప్పింది కూడా బయోలాజికల్ వెపన్ స్టోరేజ్ ఉంది అని. సో అది చిన్న విషయం కాదు. ఇదే గనక ఏ చైనానో లేకపోతే ఏ మన భారతదేశమో ఎక్కడైనా చేస్తుంది అని అంటే ఇప్పటికి ఎంత గగ్గోలు పెట్టేవాళ్ళు. ఓ చిన్న కాఫ్ సిరప్ తోటి ఆఫ్రికా దేశంలో చనిపోయారు అని అంటే మొత్తం వెస్టర్న్ మీడియా మొత్తం ఇండియన్ కాఫ్ సిరపే ఇండియాకు సంబంధించిన మందులే కొనొద్దు అని చెప్పేసి ప్రచారం చేశారు కదా. భారత వ్యాక్సిన్ మీద పెద్ద దుమారం రేపే ప్రయత్నం చేశారు కదా. సో ఫైజర్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు, ఇంక్లూడింగ్ మన రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఫైజర్ తీసుకురండి అని చెప్పారు కదా. సో అర్థం చేసుకుంటే ఈ కంట్రోలింగ్ యాక్టివిటీ కేవలం నేను ఇది ఒక బయోవార్ లాగానే చూడలేదండి. మన లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ మనల్ని ఇంకా వాళ్ళు మన అభివృద్ధి అలాగే అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చూడటం అయితే వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ దృక్కోణం అదే థర్డ్ వరల్డ్ కంట్రీకి అయితే ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి ఉన్న అన్ని మార్గాలు. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ గొడవ అదొకటి, అది చల్లబడుతుంది, కానీ ఇంకోటి ఇలాంటిది ఏమో డీప్ స్టేట్ స్కెచ్లో భాగంగానే ఆవిడ ఆ మాట అనుండొచ్చు. ఆవిడ వెళ్తూ అన్నా కూడా ఇది కూడా డాట్స్ కనెక్ట్ చేస్తే అందులో భాగంగా, కుట్రలో భాగంగానే భావించవచ్చు. ఒకసారి మనకు అనుమానం రాకూడదు, వచ్చిందంటే ప్రతిదీ అనుమానించాలి. ఖచ్చితంగా. తులసి గబార్డ్ నేపథ్యం చూస్తే ఆమె ఆర్మీలో పనిచేసిన వ్యక్తి అండ్ డెమోక్రటిక్ పార్టీలో చాలా రోజులు పనిచేసింది. అండ్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి పాలసీల్ని విభేదించి ఆమె బయటకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ని సపోర్ట్ చేసింది. ఆమె మేజర్గా ఏ పాలసీల్ని ఆమె విభేదించింది అని అంటే ఈ జెండర్ చేంజ్ పేరిట జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి కుట్ర. అక్కడ అమెరికన్ సొసైటీలో ఏంటంటే వాళ్ళ జెండర్ చేంజ్ ఆపరేషన్స్కి అమెరికన్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అమెరికన్ గవర్నమెంట్ కాదు, అసలు బేసికల్లీ కొన్ని స్కూల్స్లో లేదా కొన్ని యూనివర్సిటీస్లో వాటిల్లో చిన్నపిల్లలు జెండర్ చేంజ్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. మీకు ప్రోత్సాహకాలు ఇప్పుడు మన దగ్గర అంటాం కదా, ఏదైనా ఇప్పుడు మనకు ఆయుష్మాన్ భారత్ ఉంది, ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఏదైనా వ్యాధి ఎవరికన్నా వస్తే పెద్ద ఎత్తున వాళ్ళు హాస్పిటలైజ్ అయినప్పుడు వాటికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా. అట్లా లింగ మార్పిడి చేసుకోవాలంటే డబ్బులు ఇస్తున్నది అమెరికా. అది అసలు పెద్ద వ్యాధి కాదు, అంటే దాన్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానికి వ్యతిరేకంగా ఏమో మాట్లాడిన వ్యక్తి, అంటే సొసైటీలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు సరే 7-8 ఏళ్ల పిల్లడు జెండర్ని నిర్ధారించుకునే ఒక స్థితిలోకి నెట్టేస్తున్నారు. ఈ జెండర్ చేంజ్ పేరిట ఒక పెద్ద ఒక రకంగా చెప్పాలంటే ఒక కేవస్ బిల్డ్ అవుతోంది, ఈ దేశం మొత్తం నాశనం అవుతోంది అని తులసి గబార్డ్ మాట్లాడిన వ్యక్తి. అండ్ US ఎయిడ్ పేరిట, అంటే అమెరికా చేసే సాయం పేరిట, అంటే అక్కడ ఏం చేస్తారంటే సాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పాలస్తీనాలో ఉన్నటువంటి రెఫ్యూజీస్కి సాయం చేయాలి. సాయం చేయడం కోసం కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని డోజ్ అని ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు ఇలాన్ మస్క్ ఉన్నప్పుడు. అప్పుడు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అదేంటంటే పాలస్తీనాలో మానవతా దృక్పథంతో చేసే సాయం పేరిట మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తున్నారు కదా, అందులో 3 million ఏమో సంథింగ్ సబ్జెక్టివ్ కరెక్షన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాండమ్స్ కోసం ఖర్చు చేశారు. ఆ లెక్కల్లో రాసింది కాండమ్స్ కోసం అని.
పాలస్తీనాలో రెఫ్యూజీస్కి కాండమ్స్కి సంబంధం ఏంటి అంటే అర్థం చేసుకోండి. అంటే ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? ఇక్కడ మిస్యూజ్ చేస్తున్నారు ఈ ఫండ్స్ని. దీన్ని మనం కట్టడి చేయాలి. సో మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. గతంలో లాగా ఇప్పుడు మనం మన అమెరికా డబ్బుల్ని, అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీని ప్రపంచ దేశాలకు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు. వీటన్నిటిని అరికట్టడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఈ పర్టికులర్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు తులసి గబార్డ్ చేసింది ఏంటి? ఈ బయో ల్యాబ్స్కి ఖర్చు చేస్తున్న వాటిని చెబుతూనే ఆమె ఫండ్స్ని కట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మిగతా దేశాల్లో జరుగుతున్న కుట్రలు కూడా అదే టైంలో బయటకు వస్తున్నాయి. అది ఎగ్జామిన్ అంటే ఇది ఒక ఎపిసోడ్తో అయ్యేది కాదు, చాలా ఉంది ఇందులో. ఎలాబొరేట్ ఇన్ ఫర్దర్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయికృష్ణ గారు. సో చూసాం కదా, అంటే డీప్ స్టేట్ స్కెచ్ చేస్తే ఎలా ఉంటుంది. ఒక అంశం ముగియగానే, ఒక ఇష్యూ ముగియగానే ఇంకో అంశం తెర మీదకి వస్తుంది. అది అదాటున తెర మీదకి వచ్చిందా, వ్యూహాత్మకంగా తెర మీదకి వచ్చిందా అనేది ఈ విధంగా ఇప్పుడు చెప్పలేం. డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కానీ వాస్తవాలు బయటికి రావు. ఇక్కడ వాస్తవం ఒకటే కాదు, సత్యం బయటికి రావాలి. వాస్తవం వేరు, నిజం వేరు, సత్యం వేరు. నిజం తాత్కాలికంగా కాసేపు నిజంలాగా కనిపిస్తుంది, సత్యం ఎప్పటికీ నిజంగా ఉండేది. ఆ సత్యం బయటపడాలంటే డీప్ స్టేట్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలి. ఎన్ని ఫ్యామిలీస్ డీప్ స్టేట్లో ఈ అరాచకాలకు పాల్పడుతున్నాయి, ఇందాక సాయికృష్ణ గారు ఎలాబరేట్ చేశారు. ఒక్కొక్క ఫ్యామిలీ గురించి కనీసం 100 ఎపిసోడ్స్ ఉంటాయి, మాట్లాడుకుంటూ వెళ్తే, చెప్పుకుంటూ వెళ్తే. సో అరాచకాలు బయటికి రావాలి. థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద నిందేసేయటం, ఈ వైరస్లన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే పుట్టడం, అక్కడే మానవుల మీద ఈ ప్రయోగాలు జరగటం, ఈ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ జరగటం, జంతువుల మీద చేసే ఔషధ ప్రయోగాలన్నీ మనుషుల మీద ప్రయోగాలు చేయటం, అమెరికా ప్రజల ప్రాణాలు మాత్రమే ప్రాణాలు, మిగిలిన వాళ్ళందరూ ప్రాణాలు కాదనే ధోరణిలో, విపరీత పెత్తందారీ ధోరణిలో ప్రపంచ పోలీస్ వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ చాలా డీప్గా డిస్కస్ చేయాలి. డీప్ స్టేట్ వెనకాల ఎంత కుట్రుందో, ఈ అమెరికా చేసే ఇలాంటి ప్రయోగాల వెనకాల కూడా అంతే కుట్ర ఉంది. మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ నిద్రలేస్తే కానీ దీనికి సొల్యూషన్ దొరకదు.